హాయ్ వెల్కమ్ టు B2IMS అఫీషియల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పప్పు చకోడీలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా కనుక ట్రై చేసి చూడండి, చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలండి. దాంట్లో మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లోకి సరిపడా సాల్ట్ అంటే ఒక 1 స్పూన్ వరకు, అలాగే తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే 1.5 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ 1.5 గ్లాస్ వాటర్కి సరిపడా పిండిని తీసుకోవాలండి. అంటే 1 గ్లాస్ రైస్ ఫ్లవర్ అండ్ హాఫ్ గ్లాస్ మైదా పిండి తీసుకోవాలి. అప్పుడే మనకి చకోడీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఆ పిండిని అనేది ఈ వాటర్లో వేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కంటిన్యూ కలుపుతూనే ఉండాలండి. అలా కలపటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలా పిండి బాగా కలిపాక ఒక మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మనం ఈ విధంగా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని చాలా చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలా చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టేసేసి ఒక ముద్దను తీసుకొని వీటి మీద ఈ విధంగా చకోడీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా చకోడీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చకోడీలాగా చేసుకున్న తర్వాత వీటికి మనం పచ్చిపప్పుని అద్దుకోవాలండి. మనం ఈ పచ్చిపప్పుని ఈ చకోడీ పిండి తయారు చేసుకునే ముందే ఒక 2 అవర్స్ ముందు బాగా నానబెట్టి తీసుకోవాలండి. ఈ విధంగా అన్ని చకోడీలకి పచ్చిపప్పుని ఈ విధంగా అద్దుకోవాలి. ఈ విధంగా అన్ని చకోడీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఆ చకోడీలని ఒక్కొక్కటి చిన్నగా ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ విధంగా చిన్నగా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన చకోడీలు అనేవి అన్నీ సమానంగా కాలుతాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. స్టవ్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి చకోడీని ఈ విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల చకోడీలు అన్నీ సమానంగా డీప్ ఫ్రై అవుతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి ఈ విధంగా తిప్పుతూ కదుపుకుంటూ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చకోడీలని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. రిమైనింగ్ చకోడీలు కూడా ఈ విధంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసేసి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి ఈ విధంగా బాగా ఒక్కొక్కటి తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చకోడీలు అనేవి సమానంగా డీప్ ఫ్రై అవుతాయి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇంతేనండి, చకోడీలు రెడీ అయిపోయాయండి. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేసినట్లయితే చకోడీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్.